ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రము, వాళ్ళ నక్షత్ర గడియలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుష్పమి నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ధనప్రాప్తి యోగము, వీళ్ళకి అదృష్ట గడియలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి వీళ్ళకి స్థానప్రాప్తి అనగా ఇల్లు. మరి ఇలా జాతక యోగంలో ఒక స్థానం అనేది ఇలా పేరు బలంలో అనేది తీయాల్సింది, కట్టుకోవాల్సింది కానీ, కొనాల్సింది కానీ ఇలా జాతకంలో అనేది ఒకటి కనబడుతుంది. మరి ఈ సంవత్సరంలో తప్పకుండా వీళ్ళు అనుకున్న స్థానాన్ని తప్పకుండా పూర్తి చేస్తారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యారంగంలో చూసుకుంటే కొన్ని సమస్యలు అడ్డుకు రాబోతున్నాయి. దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తీసుకున్న సబ్జెక్ట్ని ఒకటి అనుకొని ఇంకోటి చేస్తుంటారు. ఒకటి సగం చేస్తారు, దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో దాని గురించి ప్రయత్నిస్తుంటారు. దానివల్ల ఇది చేయలేక అది చేయలేక డిస్టర్బెంట్ అయిపోయి మైండ్ డివైడ్ అయిపోతుంటుంది. దానివల్ల మైండ్ కూడా త్రికార శుద్ధి అంటారు. త్రికార శుద్ధి అంటే మైండ్, బ్రెయిన్. ఆ బ్రెయిన్ అనేది కరెక్ట్గా ఉండదు. 10 నిమిషాలు బాగుంటే 10 నిమిషాలు ఒక రకంగా ఉండదు. మానవ జన్మ అనేది మనిషికి 3 బుద్ధులు 6 గుణాలు ఉంటాయి. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి. 3 బుద్ధులు 6 గుణాలుగా ఉంటాయి. మరి ఇలాంటి మానవ జన్మకి మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ని కరెక్ట్గా అదే విధంగా పోవాలి. కానీ మనం ఒకటి అనుకొని ఇంకోటి చేస్తే దానివల్ల మనకి డెవలప్మెంట్ కానీ ప్రయోజనం కానీ ఉండదు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు, కొన్ని హెల్త్ పరంగా కొన్ని సమస్యలు రాబోతున్నాయి. మీరు దాంట్లో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకుండా మీరు కొంచెం లేటుగా చేసినట్టుగా అయితే దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దాంతోపాటు మీకు మీరు ఉండాల్సిన స్థానం అనగా ఇల్లు. మీరుండే ఇల్లును కూడా ఇప్పుడు మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. స్థాన మార్పులు. మీరు ఉండాల్సిన ఇల్లు కాకుండా మళ్ళీ ఇంకా వేరే ఇంటికి పోవటం, లేదు ఆ స్థానం నుంచి మళ్ళీ సొంత స్థానానికి వెళ్ళటం, అలాంటివి మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. మరి ప్రేమ సమస్య చూసుకుంటే ఈ సంవత్సరంలో మీకు అనుకున్న ప్రేమ సమస్య తప్పకుండా అనుకున్నది అనుకున్నట్టుగా మీకు సక్సెస్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ప్రేమ సమస్యలో కూడా అన్ని విధానాలుగా మీకు విజయవంతం ఉంది. లేదు మీకు ఇంతకుముందు కలుసుకొని కొంచెం విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళు మీకు దగ్గరికి రాబోతున్నారని అమ్మవారు పూజా బలంలో కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఇప్పుడు 1, 2, 3 సంవత్సరాల నుంచి మనసు, ఆలోచన విధానము కరెక్ట్గా ఉండలేదు. దాని వలన లక్ష్మమ్మోరు మీ చేతిలో నిలబడి ఉండకోకుండా ఉండటం, చేతికాడికి వచ్చిన పని చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం, మన పక్కనే ఉండి మన విషయాలన్నీ తెలుసుకొని మన విషయాలని మళ్ళీ ఏరే వాళ్ళకి చెప్పి మనకి డిస్టర్బెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని తెలుసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా ఉంటారు, మనల్ని ఏ విధంగా గాలం వేసి లాగుతారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అందరి మాట మనం నమ్మామనుకోండి చాలా వరకే దెబ్బతింటాం. కాబట్టి దేనికైనా ఒక నమ్మకం ఇంపార్టెంట్. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేనిది ఏది కాదు. కాబట్టి మీకు స్నేహధర్మంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. స్నేహధర్మంలో కూడా స్నేహానికి అనేది మీరు చాలా విలువిస్తారు. స్నేహానికి మీరు ప్రాణాన్ని ఇస్తారు. కాబట్టి ఆ స్నేహం గురించి కూడా కొంత జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. తీసుకోకుండా అశార్థంగా ఆలోచించి కొంచెం లేట్ చేసిన దాని వలన మీకు చాలా 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 వరకు కొన్ని చికాకులు తగిలే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఈ నెలలో కొన్ని మార్పులు, కొన్ని డెవలప్మెంట్ కావాల్సినవి కూడా
కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యవసాయదారులకి ఈ సంవత్సరంలో 2 పంటలు అవలీలగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో ఎలాంటి అవకతవకలు అనేది ఏమి లేదు. చాలా వరకు విజయవంతంగా కనబడే యోగం కూడా కనబడుతుంది. మరి దాంతో పాటు మీరు చేయాల్సిన బిజినెస్ కానీ, ఉద్యోగం కానీ, రియల్ ఎస్టేట్లు కానీ, ఏ ఉద్యోగమైనా కానీ మీకు ఆ ఉద్యోగాల నుంచి మీకు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్ మార్పులు, కొంచెం ప్రమోషన్లు అవి మీకు అనుకోకుండా ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే రాబోతున్నాయి. మరి ఆ భగవంతుడు దయ వలన కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. మీ మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మీ కెరియర్లో కొన్ని చేయాలి, కొన్ని నిలబెట్టాలి, కొన్ని ఒక సంస్థానాన్ని పెట్టాలి, ఒక సంస్థానాన్ని అభివృద్ధికి చేయాలి అన్నట్టుగా మీ ఆలోచనలు చాలా వరకు ఉన్నాయి. ఆ ఆలోచనలు కూడా అతి త్వరలోనే దగ్గరలోనే మీకు విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి రాజకీయ ఫలితాల్లో చూసుకుంటే ఈ రాజకీయ నాయకులందరికీ కూడా వీళ్ళకి మంచి అవకాశం అనేది కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు ఇంతకుముందు చేసిన దాంట్లో కాకుండా మన కొత్త పార్టీలో కొంచెం వెళ్ళాల్సింది వస్తుంది. మరి వీళ్ళు చేసే దాంట్లో కూడా కొన్ని కార్యక్రమాల్లో మార్పు చేస్తే వీళ్ళకి తప్పగా అభివృద్ధిగా పొంది రాజకీయ విధానాల్లో కూడా ఒక స్థాయిగా సాధించాల్సిన యోగం ఉంది. మరి వీళ్ళు ఇచ్చిన మాటని దక్కించుకునే యోగం కావాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండేట్టుగైతే అసలకే మోసం వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ప్రజలే తీర్పు, ప్రజలే నిలబెడతారు, ప్రజలే తీసేస్తారు. కాబట్టి వాళ్ళకి నచ్చిందనుకో ఎక్కడో నెత్తిన కూర్చోబెట్టుకుంటారు, నచ్చకపోయిందనుకోండి ఎంత వాళ్ళైనా కూడా తీసి పక్కకు పెట్టేస్తుంటారు. అందువల్ల ప్రజా తీర్పు అనేది చాలా గొప్పది. అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ ప్రజల అనుగ్రహాన్ని మీరు పొంది వాళ్ళ డైరెక్షన్ తీసుకొని వాళ్ళ అనుగ్రహాన్ని మీరు పొందాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చిన విధానాలు కూడా మీరు తప్పకుండా దాన్ని పూర్తి చేసినట్టుకైతే తప్పకుండా మీకు ఇంకా పెద్ద మీకు అవకాశాలు కొన్ని వస్తాయి. ఈ నెలలో మీకు తప్పకుండా విజయవంతం అవుతాయి. మరి ఈ వచ్చే నెలలో కొన్ని గ్రామం వాళ్ళకు కానీ, మండలం వాళ్ళకు కానీ, కొన్ని మండల పరిషత్ వాళ్ళకు కానీ, ప్రెసిడెంట్ కానీ, తర్వాత గ్రామంలో ప్రెసిడెంట్కి కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ ఇలాంటివి కొన్ని రాబోతున్నాయి. మరి దాంట్లో కూడా కొంత విజయాన్ని కూడా పొందాల్సింది కూడా ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మంచిగా అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మనకి ముఖ్యమైనది భగవంతుడిది అనుగ్రహం, అంటే దైవ బలం. మనిషికి దైవ బలం చాలా గొప్పది. మీరు చేయాల్సిన పూజా బలం అనేది శ్రీ రాఘవేంద్ర స్వామిని పూజించాలి. మరి దాంతో పాటు మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మీరు ఏదన్నా కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు అమ్మవారిని పూజించాలి. ఏ అమ్మవారైనా సరే, ఆ అమ్మవారు కనకదుర్గ కానీ, మారియమ్మ కానీ, కనకదుర్గమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, పోషమ్మ కానీ, రేణుకా ఎల్లమ్మ కానీ, సమ్మక్క సారలమ్మ కానీ, ఏ దేవతైనా కూడా మీరు ఒక కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టాలనుకుంటే ఆ అమ్మవారిని మీరు దర్శించి వెళ్ళండి. మీకు తప్పకుండా మంచి శుభాలు పొందుతారు. తప్పకుండా మీ మనసులో అనుకున్న కోరికలు, మీ మనసులో అనుకున్న విధానాలు మీకు తప్పకుండా వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి సతమతం అయిపోయి ఏది అనుకున్నా మీకు చేతికాడకు వచ్చి చేజారిపోవటం ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ యోగాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ పేరును బట్టి, మీ ఫేస్ రీడింగ్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ చేసే ఆఫీసులో ఏముంది, మీరు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి అనేది మేము జాతక చక్రం వేసి అన్నీ చూసి చెప్పగలుగుతాం. మరి జాతకం మా దగ్గర పెద్దవాళ్ళు రాసి పెట్టలేదు కదండి అని చాలామంది మాకు చాలా సందేహాలు ఉంటాయి చాలామందికి. కాబట్టి మీ జాతకం మాకు చెప్పాల్సిన పని లేదు. మీరు పుట్టిన డేటు గడియలు అక్కర్లేదు. మీ పేరు, మీ ఫోటో మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాం. సరియో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.